నైవేద్యం మొదలు చెప్పడం చెప్పడం ఎవరు అందరూ కష్టపడి వస్తారు అని వచ్చినప్పుడు పద్ధతి తెచ్చుకోండి ఎదురు చేతులు జోడించండి, చేతులు జోడించండి. మీకు ప్రైజులు ఉన్నాయి. ప్రసాదం తీసుకున్నారు, ఎవరు వెళ్ళిపోవద్దు. ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడే ఉందండి. పిల్లలు చక్కగా శ్లోకాలు చెప్తారు, చెప్తే బాగుంటుంది. శ్లోకాలు అందరికీ ప్రయోగిస్తున్నాం ఇవాళ. కావాలా భోజన ప్రసాదం అయిన తర్వాత ఇక్కడే కూర్చోండి. మీ కంచాలలో ఎవరు పట్టుకోవాలి ఎక్కడే పెట్టండి, ఫుడ్లో పెట్టండి. మా కంచాలు పెట్టండి, ఎవరు పట్టుకెళ్ళి రైట్ చెప్పండి, మొత్తం చెప్పండి. అదే కృష్ణ ప్రసాదం పెట్టేటప్పుడు చెప్పాలి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిహితి నామినే నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరకృష్ణామినే నమో బ్రాహ్మణ దేవాయ గోబ్రాహ్మణహితాయ జగదిష్టాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః 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 శ్రీ రాధాకృష్ణ మహాప్రసాదం కీ శ్రీ రాధాకృష్ణ మహాప్రసాదం కీ. ఇలా బతికితే స్వామి ప్రసాదం తీసుకున్నప్పుడు మా అందరికీ కృష్ణ స్వామి ప్రసాదం అప్పుడు మనకు ఎంతో శక్తి వస్తుంది అన్నమాట. ఓకే, హరే కృష్ణ. ప్రసాదం తీసుకెప్పుడు వాళ్ళకి వెనక్కి జరుగు. హరే కృష్ణ హరే కృష్ణ. వాడు కాలు మీద ఎంత మాట ఉంటాయి, ఏముంటాయి కాలు మీద ఎలా వచ్చి తెలియదు, పడిపోతే కాలు మీద ఎలా ఉంటాయి, ఎవరు పడతారో తెలియదు. చెప్పండి, ఎవరైనా అలవాటు చేస్తే వాడు కాలు మీద రెండు కడప సొంత వస్తుంది, ఎవరు తెలియదు. అరే కృష్ణ. ఇప్పుడే మనకు నరేష్ వచ్చింది, ఈయన గ్రామాలు తెలుసుకొచ్చారు. ఒక 5,000 రూపాయలు ముందు రాశారు వారి కవితల పేరు మీద. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ నాన్న పేరు మీద, అమ్మమ్మ తాతయ్య గారి పేరు మీద ఇంకొక 5,000 ఇస్తున్నారు. గట్టి చెప్పకూడదు. వాళ్ళు నాన్నమ్మ తాతయ్య మీద ఇంకొక 5,000 ఇస్తున్నారు. మొత్తం 15,000 వాళ్ళు ఇస్తున్నారు. గట్టి చెప్పకూడదు.